ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ గెలిచేదెలా? హేమాహేమీలు కోహ్లీ, రోహిత్, అశ్విన్ లేకుండా టెస్టుల్లో విజయం సాధించగలిగే పరిస్థితి ఉందా? అసలు ఈ సిరీస్కు నాయకత్వం వహించే నాథుడెవరు? ఇవి బీసీసీఐ ముందున్న సవాళ్లు. దశాబ్ద కాలంగా భారత జట్టు గెలుపులో కీలకమైన ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్, అశ్విన్. టెస్టుల్లో రన్ మెషిన్ పరుగుల వర్షం కురిపించడమే కాదు, అవసరమైన సందర్భాల్లో ఓపిక సహనంతో ఆడి టీంను గెలిపించిన సందర్భాలెన్నో. మరి అలాంటి కింగ్ కోహ్లీ ఇప్పుడు లేటెస్టుగా టెస్టులకు గుడ్ బై చెప్పేశాడు. యువతకు అవకాశం కల్పించేందుకు తన నిర్ణయమని తేల్చేశాడు. మరి కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడెవరు? అంతకుముందు హిట్ మ్యాన్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే టీ20లకు దూరమైన రోహిత్ శర్మ టెస్టులకు సైతం గుడ్ బై చెప్పాడు. అయితే మరికొంతకాలం వన్డేల్లో కొనసాగనున్నాడు రోహిత్. భారత క్రికెట్ ప్రేమికులంతా ముద్దుగా హిట్ మ్యాన్ అని రోహిత్ శర్మను పిలుచుకుంటారు. దేశానికి దశాబ్ద కాలానికి పైగా సేవలందించిన ఈ సూపర్ బ్యాటర్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని తెలిపాడు. ఈ విషయాన్ని హిట్ మ్యాన్ స్వయంగా తన ఇన్స్టా ఖాతా ద్వారా వెల్లడించాడు. వన్డేల్లో మాత్రం కొనసాగుతానన్నాడు రోహిత్. భారత టెస్టు జట్టుకు ఈ ఏడాది భారీ లోటు మిగిల్చింది. 5 నెలల వ్యవధిలో 3 రిటైర్ అయ్యారు. గత ఏడాది డిసెంబర్లో స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ వైదొలిగాడు. మొన్న హిట్ మ్యాన్ రిటైర్ అయ్యాడు. తాజాగా కోహ్లీ కూడా జట్టు నుంచి తప్పుకున్నాడు. రేపో మాపో సర్ జడ్డూభాయ్ కూడా వైట్ జెర్సీకి గుడ్ బై చెప్పబోతున్నాడు. ఈ నలుగురు లేని లోటు జట్టుపై కనిపిస్తుందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రిటైర్మెంట్తో ఇంగ్లాండ్ టూర్కు జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. ఆటగాళ్ల ఎంపిక సెలెక్టర్లకు కఠిన పరీక్షగా మారింది. ఈ టూర్కు భారత జట్టు ఎంపిక ప్రస్తుతం సెలెక్టర్లకు కఠిన సవాళ్లు విసురుతోంది. ఇటీవలే రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. తాజాగా విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్కు తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇలా దాదాపు ఒకేసారి రోకో జంట నిష్క్రమణతో ఇంగ్లాండ్లో పర్యటించబోయే టీం ఎంపిక సెలెక్టర్లకు కత్తిమీద సాములా మారనుంది. దీంతో ఈసారి సీనియర్ బ్యాటర్లు లేకుండానే టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. రేపొచ్చే జూన్లో టీమిండియా ఇంగ్లాండ్లో 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఇంతకుముందు వరకు తదుపరి కెప్టెన్గా బుమ్రా పేరు ఎక్కువగా వినిపించేది. గతంలో ఈ పేస్ గుర్రం 3 సార్లు టెస్టుల్లో టీమిండియాకు సారథిగా వ్యవహరించాడు. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఒకసారి, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ల్లో 2 సార్లు కెప్టెన్సీ బాధ్యతలు మోశాడు. రోహిత్ శర్మ రాకపోవడంతో పెర్త్ టెస్టులో భారత్ను గెలిపించి చరిత్ర సృష్టించాడు. కానీ ప్రస్తుతం బుమ్రా కెప్టెన్సీ రేసు నుంచి స్వయంగా తప్పుకున్నట్లు తెలుస్తోంది. సెలక్షన్ కమిటీ టీమిండియా టెస్ట్ సారథ్యాన్ని వన్డే ఫార్మాట్లో వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న శుభ్మన్ గిల్కు అప్పగించనున్నట్లు సమాచారం. వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్ను పెడతారని తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించడానికి కొన్ని రోజుల సమయం పట్టొచ్చు. మొత్తానికి రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత గిల్, పంత్ నేతృత్వంలో టీమిండియాకు టెస్ట్ క్రికెట్లో కొత్త శకం ప్రారంభం కానుంది.